హలో అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు జొన్న పేలాల ప్రసాదం ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలుసా? వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఈ జొన్న పేలాల పిండి ఆ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మరి ఈ సాంప్రదాయ ప్రసాదాన్ని ఇంట్లోనే సులువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా దీనికోసమైతే నేను వీడియోలో చూపించినట్టు ఒక బౌల్ జొన్నలు తీసుకున్నానండి. వైట్ జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నల్ని ఏం చేశానంటే ఒక బౌల్లో వాటర్ వేసి, బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఈ వాటర్ బాగా కాగిన తర్వాత, ఉడుకు పట్టిన తర్వాత ఈ జొన్నలు తీసుకున్నాం కదా ఒక బౌల్లో, ఆ బౌల్లోని జొన్నలు నేను వాటర్లో వేసేసాను. వాటర్లో వేసి మూత పెట్టేశాను. జస్ట్ ఆ జొన్నలు వేసిన తర్వాత ఒక్కసారి ఉడుకు పడితే సరిపోద్ది అనమాట, వీడియోలో చూపించినట్టు. చూసారు కదా, ఇలా జస్ట్ ఉడుకు పట్టిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక చిన్న చిల్లుల గిన్నెలో వేసేసి వాటర్ అంతా వంపేసాను అనమాట, వీడియోలో చూపించినట్టు. ఇలా వంపేసిన దాన్ని వాటర్ అంతా పోయింటుంది కదా. ఇప్పుడు ఈ జొన్నలు తీసుకొని వచ్చి ఒక కాటన్ క్లాత్లో వేసి ఒక 5 మినిట్స్ ఫ్యాన్ గాల్లో ఆరపెట్టాను అనమాట. ఇలా 5 మినిట్స్ ఫ్యాన్ గాల్లో ఆడపెట్టి నేను ఒక బౌల్లో మళ్ళీ ఈ జొన్నలనంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ జొన్న పేలాలకి కావాల్సిన పదార్థాలు చూడండి. బెల్లము, జొన్నలు, పుట్నాల పప్పు, కొద్దిగా మిరియాలు, ఒక 2 ఎలాచీలు, ఒక కొబ్బరికాయలో కొబ్బరి తీసుకున్నాను. ఈ కొబ్బరిని అయితే నేను మిక్సీలో వేసి, కొబ్బరి అంటే ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను ఇలాగ పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి దాన్ని గట్టిగా వేపుకున్నాను అనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కొబ్బరి ఇలాగా ఎండుగా వచ్చేంత వరకు మనం ఇలా వేపుకోవాలన్నమాట, ఎండు కొబ్బరిలాగా తయారయ్యేలాగా. ఇప్పుడైతే నేను ఒక బౌల్ జొన్నలు తీసుకున్నాను కదా, ఈ జొన్నల్ని మనం వేపుకోవాలన్నమాట. ఈ జొన్నలు మనము బాయిల్ చేసి ఆరబెట్టిన జొన్నలు అనమాట. ఇది ఇలాగే చేయాలన్నమాట. ఇలాగ మూకుళ్ళో వేసి నేను మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేపాను అనమాట. అవి బాగా వేగిన తర్వాత అవి పేలుతుంది అనమాట. చూడండి వీడియోలో ఈ విధంగా పేలాలన్నమాట, వీడియోలో చూపించే విధంగా. అన్ని జొన్న ముక్కలు అయితే, అన్ని జొన్నలు అయితే మనకి పేలదండి. పేలినంత వరకు అవి మాడిపోకుండా జాగ్రత్తగా మనము తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఈ విధంగానే అంతా గుప్పడు జొన్న, మనం తీసుకున్న జొన్నలంతే గుప్పడి వేసుకొని మనం వేపుకోవాలన్నమాట పేలేంత వరకు. పేలిన తర్వాత బౌల్లో వేసేసుకోవాలి. చూసారు కదా వీడియోలో ఎంత సాఫ్ట్గా ఎంత బాగా పేలాయో చూడండి. ఈ జొన్న పేలాలని ఇప్పుడు మనం పౌడర్ ఎలా చేయాలో మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే 4 మిరియాలు తీసుకున్నాం కదండి, మిరియాలని, ఎలాచీని, అలాగే ఈ పుట్నాల పప్పుని వేసుకొని ఫస్ట్ అయితే నేను మిక్సీ పట్టాను. ఎందుకంటే మిరియాలు అంత తొందరగా నలగవు కాబట్టి. అవి నలిగిన తర్వాత నేను బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం తర్వాత ఈ జొన్నలు వేసుకున్నానండి. జొన్నలైనా వేసుకోవచ్చు, తర్వాత కొబ్బరైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. జొన్నలు వేసుకొని అలాగే ఈ జొన్నలన్నీ వేసేసుకున్న తర్వాత కొబ్బరి ఉంది కదండి, ఈ కొబ్బరిని కూడా నేను దాంట్లో వేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వేసేసుకొని మిక్సీలో వేసేసుకొని మూత పెట్టి నేను ఒకసారి మిక్సీ పట్టాను అనమాట. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి చూడండి కంటెంట్ ఎలా వచ్చిందో, ఇలా వచ్చిందనమాట. సో అన్నీ అయితే ఈక్వల్ క్వాంటిటీలో ఈక్వల్గా మనకి అవి నలగాలన్నమాట. పౌడరు ఏవి కొంచెం బరగ్గా ఉండకూడదు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో బాగా నలిపేసుకుంటే, బాగా మిక్సీలో పొడించేసేసుకుంటే మనకి ఈ జొన్న పేలాల పిండి మనకి రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనకి ఈ పిండిని, ఈ పేలాల పిండిని మనం ఒక బౌల్లో వేసుకొని మనం ప్రసాదంగా మహావిష్ణువుకి ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్, మీరు కూడా ఇదే విధంగా ఇదే స్టైల్లో రేపు మా ఏకాదశికి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.